శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం సుస్వాగతం. 2025వ సంవత్సరం జూలై నుండి నవంబర్ వరకు శనిదేవుడు తిరోగమనంలో ఉంటాడు. ఇది అన్ని రాశులపైన ప్రభావం చూపిస్తుంది. కానీ 3 రాశుల వారికి మాత్రం అనేక లాభాలను తెచ్చిపెడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శనిదేవునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అన్ని గ్రహాల కంటే శనిదేవుడు అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేస్తాడు. ఒక రాశి నుండి మరొక రాశిలోకి సుమారు 2.5 సంవత్సరాల సమయం తీసుకుంటాడు. ఇలా శనిదేవుడు తన స్థానాన్ని మారేటప్పుడు అన్ని రాశులపైన ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఎవరి జాతకంలో అయితే శనిదేవుడు బలమైన స్థానంలో ఉంటాడో వారికి శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా బలహీనమైన స్థానంలో ఉంటే మాత్రం తీవ్రమైన కష్టాలు తప్పవు. ఎందుకంటే శనిదేవుడు న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. కాబట్టి ఎవరు తప్పు చేస్తే వారికి కఠినమైన శిక్షలు విధిస్తాడు. అదేవిధంగా ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి తన ఆశీస్సులు అందజేస్తాడు. శనిదేవుడు ప్రవేశించినప్పుడు మనకున్న ఆస్తులు, ఇల్లు, నగలు వంటి ఎన్నో వస్తువులను కోల్పోతాము. అష్టకష్టాలు పడుతుంటాము. కానీ శనిదేవుడు అష్టకష్టాలు పెట్టడమే కాదు, అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదించగలడు. శనిదేవుడు ఒక్కసారి గనక యోగం ఇస్తే ఆ యోగాన్ని తిరిగి మరలా ఎప్పటికీ తీసుకోడు. అయితే మనం చేయవలసిందల్లా మంచి కర్మలు చేయటం. ఎప్పుడైతే మంచి కర్మలు చేస్తామో వాటి ఫలితాలు కూడా మంచిగానే వస్తాయి. శని తిరోగమనం వల్ల ఈ 3 రాశుల వారికి సంపద వర్షం కురవబోతుంది. సొంత ఇల్లు, ఆస్తులు సమకూర్చుకోబోతున్నారు. ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ఫలితాలు ఫలించబోతున్నాయి. మీరు చేసే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా అధిగమిస్తారు. ఇప్పటి వరకు అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్న వారు కూడా శని తిరోగమనంతో సొంత ఇల్లు సమకూర్చుకోగలుగుతారు. డబ్బు లేక మధ్యలో ఆగిపోయిన ఇల్లు కూడా పునఃప్రారంభమవుతాయి. సొంత ఇల్లు ఉండటం అనేది వ్యక్తిగత విజయానికి చిహ్నంగా భావించవచ్చు. ఒక చోట ఎక్కువ కాలం స్థిరంగా ఉండవచ్చు. సొంత ఇల్లు ఉండటం వల్ల స్థిరమైన కుటుంబం అన్న భావన సమాజంలో ఏర్పడుతుంది. కర్మఫలం ఇచ్చే శని తిరోగమనంలో ఉన్నప్పుడు దాని ప్రభావాలు సాధారణ పరిస్థితుల కంటే లోతైనవి మరియు ఎక్కువ కాలం ఉంటాయి. ఈ కాలంలో 3 రాశుల వారికి సొంత ఇల్లు, ఆస్తులు, ఉద్యోగం, వ్యాపార సంబంధాలు, ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తాయి. ఆ అదృష్టవంతులైన రాశులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిది కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. శని తిరోగమనం కర్కాటక రాశి వారికి మరింతగా అనుకూలించబోతుంది. ఈ సమయంలో మీకు మరింత గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లేదా వేతన పెంపు లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. పాత శత్రువులు లేదా ప్రత్యర్థులతో వివాదాలు ఇప్పుడు పరిష్కరించబడతాయి లేదా మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. పెండింగ్ పనులు వేగంగా సాగుతాయి. సొంత ఇల్లు, ఆస్తులు సమకూర్చుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా మారబోతుంది. స్టాక్ మార్కెటింగ్ రంగాల వారు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవారికి, ఇంతకుముందే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది.
కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. కర్కాటక రాశివారు ఎవ్వరినీ అతిగా నమ్మొద్దు. మోసపోయే అవకాశం ఉంటుంది. ఎవరిని కూడా నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయవద్దు. తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మృదు సంభాషణ పాటించాలి. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు చదువులో మరింతగా రాణించగలుగుతారు. మీరు కొన్ని శుభవార్తలు లేదా కుటుంబ సభ్యుల విజయ వార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడుపుతారు. ఈ రాశి వారు నిత్యం ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ జపించటం వల్ల మరిన్ని అనుకూల ఉత్తమ ఫలితాలు పొందగలరు. రెండవ రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి వారికి శని తిరోగమనంతో వృత్తిలో సానుకూల ప్రభావం మరియు పురోగతి కారణంగా మీ జీవన శైలిలో మార్పులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాభివృద్ధికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చులను తగ్గించుకునే ధోరణి పెరుగుతుంది. అనవసర ఖర్చులను నియంత్రించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత రోగాల నుండి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. రావలసిన డబ్బులు సకాలంలో అందుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం, కానీ తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఇంటి నిర్మాణ పనులు చేపడతారు. భూలాభం మీకు కలిసి వస్తుంది. స్టాక్ మార్కెటింగ్ రంగాల వారికి కూడా ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. స్నేహితులను, బంధువులను నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వద్దు. కుటుంబ సభ్యులతో సంతోషకరంగా జీవిస్తారు. ఈ రాశివారు నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని పఠించటం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు పొందగలరు. మూడవ రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి జాతకులకు శని అనుగ్రహంతో లాభదాయక ఫలితాలు పొందే అవకాశం ఉంది. పరీక్షల్లో విజయం లేదా కెరీర్లో పురోగతి వంటివి మీకు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లలకు సంబంధించి ఏదైనా శుభవార్త మనసును సంతోషకరంగా ఉంచుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆర్థిక లాభాల కారణంగా పనులు ఊపందుకుంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రణాళికలు ఇప్పుడు సాకారమవుతాయి. ఏదైనా పాత ఆందోళనలు లేదా కుటుంబ ఉద్రిక్తతలు ముగింపుకు వస్తాయి. ఈ సమయంలో చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో గొప్ప విజయాలను తెచ్చిపెడతాయి. కాబట్టి అవకాశాలను వదులుకోవద్దు. వ్యాపార రంగంలో ఉన్నవారు లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సొంత ఇంటి నిర్మాణం చేపడతారు. ఇల్లు కొనుగోలు చేస్తారు. మధ్యలో ఆగిపోయిన ఇంటి పనులు పునఃప్రారంభమవుతాయి. భూలాభం మీకు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో మరింత రాణించగలుగుతారు. విదేశీయానం చేస్తారు. కుంభరాశి జాతకులు నిత్యం శివస్తోత్ర పారాయణ కానీ, శనిగ్రహ స్తోత్ర పారాయణ కానీ జపించటం వల్ల అనుకూల ఫలితాలు పొందగలరు. ఈ సమాచారం కేవలం గోచారాన్ని అనుసరించి ఇవ్వబడుతుందని గమనించగలరు. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.